క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదర్ సైడ్ ఆఫ్ జీసస్, లోకమెరుగని యేసు మరో రూపం. రచయిత ఎక్కడ అపార్థం చేసుకున్నాడో, ఎక్కడ యేసుక్రీస్తుని ఆయన భావాలను పసికట్టలేకపోయాడో వాటిని సంపూర్ణమైన వివరణతో దేవుని మహాదయను బట్టి, ఆయన కృపను బట్టి 2 భాగాలు మాట్లాడటం జరిగింది. మంచి స్పందన వస్తుంది. అందుకు తండ్రి అయిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక 3వ భాగంలో ఏమండి, మరి ఈ పుస్తక రచయిత యేసుక్రీస్తుని గురించిన మరో రూపం దాచిపెట్టారు. ఆ రూపాన్ని నేను వ్రాస్తున్నాను అంటున్నాడు. ఏమండి, బోధకులు ఎప్పుడు కూడా ఏ విషయాలు దాచరు, బైబిల్లో ఉన్నవి ప్రకటిస్తారు. మరొక విషయం ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏమండి, క్రైస్తవుడే హింసింపబడుతున్నాడు, క్రైస్తవుడే చంపబడుతున్నాడు, క్రైస్తవుడు దోచబడుతున్నాడు, క్రైస్తవ్యం అనగానే హేళన చేసేవారు ఉన్నారు. కానీ ఏ క్రైస్తవుడైనా మరొకరిని విమర్శించినట్లుగా, మరొకరిని హతమార్చినట్లుగా, మీ దైవం గురించి మాకు ఇక్కడ ప్రకటించొద్దు అని పేడ నీళ్ళు కొట్టినట్లుగా, కర్రలతో కొట్టినట్లుగా, గొడ్డలతో దాడి చేసినట్లుగా ఎక్కడ కనిపించదు. అదేనండి క్రీస్తు నేర్పిన క్షమ, క్రీస్తు నేర్పిన ప్రేమ. అది ఒక్కటి ఈ ప్రపంచం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే ఈ గ్రంథంలో, ఈ పుస్తకంలో అదర్ సైడ్ ఆఫ్ జీసస్, ఈ పుస్తకంలో మరొక కోణం ఏంటంటే, యేసుక్రీస్తు ధనవంతుల వ్యతిరేకి. అంటే ధనవంతులంటే యేసుకు పడదు, యేసుకు అసహ్యం, యేసుకు గిట్టదు. ధనవంతుల వ్యతిరేకి, బీదల పక్షపాతి. ఒకచోట ఒక రకంగా మాట్లాడాడు, మరో చోట మరో రకంగా మాట్లాడాడు. ఇతనేదో పెద్ద గొప్పవాడైనట్లు, పాండిత్యం సాధించినట్లు విషయాన్ని వ్రాసుకుంటూ వచ్చాడు. అదేంటో మనం కూడా చూద్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 24. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ధనవంతులను తేరి చూశాడు, వారి నాడి పట్టుకున్నాడు. వాస్తవంగా అండి, ఓ డాక్టర్కి పేషెంట్ నాడి పట్టుకోగానే రోగం అర్థమవుతుంది. మాట్లాడుతుంటేనే వారి మానసిక ప్రవృత్తి కూడా మానసిక వైద్య నిపుణులు చెప్పేస్తారు. అంతెందుకండి, ముఖ కవలికలను బట్టి, అతని మాటను బట్టి, అతని మాట తీరును బట్టి, భాషా శైలిని బట్టి అతనేంటో, అతని మనస్తత్వం ఏంటో, వ్యక్తిత్వం ఏంటో మనం చెప్పగలం. అలాగే ధనవంతులను చూశాడు, వారి మనస్తత్వాన్ని ఎరిగాడు, వారి నాడి పట్టుకున్నాడు. ఒక పేషెంట్ నాడి పట్టుకోగానే డాక్టర్ గారికి రోగం అర్థమైనట్లు, ధనవంతుల నాడి పట్టుకోగానే విషయం ఆయనకు అర్థమైపోయింది. ఏంటంటే, మీ బ్రతుకులు పరలోకానికి వెళ్ళేటట్లుగా లేవు అని బాధపడ్డాడు. బైబిల్లో భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు అన్నాడు. ఏమండి, నిజమా? ఎస్, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు. అసలు ఈ మాట ఎవరైనా చెప్పగలరా?
ఈ మాట ఎవరైనా జీర్ణించగలరా మీరు చెప్పండి? ఎవరో జీర్ణించుకోలేరండి. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? ఎవరికైనా తెలుసా? దొంగలు ఉంటారు, దోచుకునేవారు ఉంటారు, అవసరమైతే మర్డర్ చేసి ఆ ధనాన్ని దొంగిలించేవారు ఉంటారు. అతని ప్రాణానికి ముప్పు. అంతే కదండి. ఈరోజు చాలామంది ధనవంతులు సుఖంగా నిద్రపోతున్నారా అని మీరు ఆలోచించండి. లేదు. ఎందుకు? భయం. ఏ భయం? ప్రాణభయం. ప్రాణభయం ఉండబట్టి కదా మనం అంతా, ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా ఏమండి స్విట్జర్లాండ్లో దాచుకుంటుంది. ప్రాణభయం ఉండబట్టే కదండి బంగారం అంతా. మరి ఎక్కడండి దాని గురించి రాశాడు? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. స్విట్జర్లాండ్లో కరెన్సీ కట్టలు దాచుకుంటే బంగారాన్ని కూడా సంపాదించి ఎక్కడ దాచుకుంటున్నారు అంటే ద గోల్డ్ వరల్డ్. ఏమండి? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. నిజంగా అండి, అక్కడున్న ఇంగ్లాండ్లో భద్రపరచబడిన ఆ బంగారం, ఇంగ్లాండ్లో భద్రపరచబడినటువంటి ఆ బంగారం సుమారుగా ఓ 15 కిలోమీటర్ల పొడవున పరచవచ్చు అన్నారు. 15 కిలోమీటర్ల పొడవున ఈ దాచిన బంగారం బిస్కెట్స్, గోల్డ్ బిస్కెట్స్ దాచుకోవచ్చట. ఇక ఫారినర్స్ అయితే ఇటుకల టైపులో ఉందట బంగారం. ఇదంతా న్యూస్, మీకు తెలియందేం కాదు. ఏమండి? మీకు తెలియందేం కాదు, తెలిసిన విషయాలు అండి. ఎన్ని టన్నులు ఎన్ని టన్నులు బంగారం దాచుకున్నారు. ఆ బంగారం కాస్ట్ అంతా కూడా విషయాన్ని తెలియచేస్తున్నారు. వాస్తవంగా అయితే ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువగా తెలియచేశారు. 18 లక్షల కోట్లు 18 లక్షల కోట్లు బంగారం బిస్కెట్ల ఖరీదు అక్కడ దాచబడింది. ఇక చరస్థిరాస్తుల రూపంలో ఇంకెన్నో. సామాన్యుడిని దోచుకొని కుబేరున్నవ్వాలి, ప్రపంచ ధనవంతుడినవ్వాలి, వ్యాపారాలు చేయాలి, మోసం చేయాలి, కోట్లు సంపాదించాలి, నేనేదో బాస్ అనిపించుకోవాలి, ప్రపంచ ధనవంతుల జాబితాలో నా పేరు కూడా ఉండాలి అని పరుగులు తీస్తూ, మోసం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, అనుభవించలేకపోయినా చివరికి వదిలిపెట్టినా మనీ కోసం, ధనం కోసం, ఆస్తుల కోసం మనిషి ప్రయాసపడుతున్నాడు. ఇది జగమెరిగిన నిజం. అంతే కదండి? ఎస్, నిజం. ఓ తండ్రి ఏమండి బిడ్డను చదివించాడు, ప్రయోజకుని చేశాడు. విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ప్రాపర్టీ చాలా ఉంది, ఆస్తి చాలా ఉంది. కానీ వృద్ధ తల్లిదండ్రులకు కావాల్సింది బంగారం కాదు, ఆస్తులు కాదు అని లేటుగా తెలుసుకున్నారు. వయసులో ఉన్నప్పుడు అర్థమవుతుందా? వయసులో ఉన్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలంటారు. వయసులో ఉన్నప్పుడే బాగా సంపాదించుకోండి రా అంటారు. దేవుణ్ణి సంపాదించుకోండి, మనుషుల మధ్య దయను సంపాదించుకోండి, ప్రేమను సంపాదించుకోండి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకటానికి ఇష్టపడండి అని నేర్పుతారా తల్లిదండ్రులు? లేదు. బ్రతకుండగానే 4 రాళ్ళు సంపాదించుకోండి అని నేర్పుతున్నారు. ఒకటికంటే నువ్వు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటున్నారు, బాగా సంపాదించాలని ఇష్టపడుతున్నారు. ఇక చివరికి వృద్ధాప్యపు దశకు వచ్చేసరికల్లా ప్రేమ, మమకారం, బిడ్డల మీద తీపి, కడుపు తీపి అర్థమవుతుంది. బిడ్డలు దూరం అయిపోయిన తర్వాత మేము రాలేము, ఇండియాకి రాలేకపోతున్నాం, మా పరిస్థితులు అంత కఠినంగా ఉన్న, బిజీగా ఉన్నాం అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పసితనం నుంచి బిడ్డల్ని దేవుని కోసం వాక్యంలో పెంచని ఈ తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా కావచ్చు, దేవుని భయం నేర్పని వారు, ఆస్తే ప్రాముఖ్యం, కోట్లు సంపాదించటమే లక్ష్యం అని నేర్పుతున్నవారు, ర్యాంకులు సాధించాలి అని నేర్పుతున్నవారు, చివరికి పట్టే దుస్థితి ఇదే. బిడ్డలు దూరం అయిపోయారు, రాలేమంటున్నారు. అంటే కొడుకును చూసుకోవాలని, కోడను చూసుకోవాలని, మనవల్ని మనవరాలని కళ్ళతో చూసుకోవాలని
ఆ ముసలి ప్రాణాలు ఆశ తీరటం లేదు. అంతేనండి. ఆ రిజిస్ట్రేషన్, పొలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు, ఎంత బంగారం సంపాదించాడో బంగారం అంతా వజ్రవైడ్యులంతా కుప్పగా పోసి వృద్ధ తల్లిదండ్రులు ఆస్తి పత్రాల మీద కూర్చొని పెట్రోల్ పోసుకొని తగులు పెట్టుకున్నారు. ఎందుకు ఈ బంగారం, ఎందుకు ఈ డబ్బు, ఎందుకు? బిడ్డల దగ్గర లేరు, బిడ్డలు చూసుకుందాము అని అంటే ఆశ తీరటం లేదు. వాళ్ళు బిజీగా ఉంటున్నారు, రాలేమంటున్నారు. ఇంత ఆప్యాయతకు నోచుకొని మనం తనివి తీర బిడ్డలు చూసుకోలేని మనకు ఎందుకు ఈ ఆస్తిపాస్తులని తగలబెట్టుకున్నారు? చాలామంది తమ శరీరాలను తగలబెట్టుకున్నారు. మీకు తెలియంది కాదు. వృద్ధాశ్రమంలో చేరారు, మీకు తెలియంది కాదు. ధనం మరి అలా చేస్తుందండి, అలా చేస్తుంది. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు అన్నాడు. మరి బైబిల్ ఏం చెప్పింది? అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదుము అని చెప్పింది. రైటర్ వినాలి, నేర్చుకోవాలి. యేసు మాటలు అంటే ఏంటో. నీ గ్రంథంలో విలువైన మాటలుంటే చెప్పు, ఇలాంటి విలువైన మాటలుంటే చెప్పు. లేదు కాబట్టే బైబిల్ మీద పడి ఏడ్చేస్తున్నావు. బైబిల్లో పట్టుంది కాబట్టే బైబిల్లో రాయబడిన విలువైన ఏమండి ఆనిముత్యం లాంటి మాటలు ఉన్నాయి కాబట్టే అనచటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అనచలేరులే, అది ఎవరి వల్ల కాదు, ఎవరి చేత కాదు. అవసరమైతే ప్రాణాలు తీయగలరు. ఐ డోంట్ కేర్. ఈ ప్రాణాల మీద తీపి లేదు. ఎందుకంటే మేము ఈ లోక నివాసులం కాదు, మనం లోకపు నివాసులం. మనమంతా మనుషులు మర్చిపోయిన లోకం ఒకటి ఉంది, పరలోకం. ఆ లోకాన్ని గుర్తు చేశాడు యేసుక్రీస్తు. సంపాదించిన అలెగ్జాండర్ ఏమైపోయాడో మీకు తెలుసుగా, సంపాదించిన సద్దాం ఏమైపోయాడో మీకు తెలుసుగా, సంపాదించిన ఇందిర ఏమైపోయిందో మీకు తెలుసుగా. 21 బుల్లెట్లతో తోటాలుగా జల్లడైపోయింది ఆమె దేహం, కుప్పకూలిపోయింది. ఎగురు సంపాదించి కూతురుకిస్తే, కూతురు సంపాదించి కొడుక్కిస్తే రాజీవ్ గాంధీ పేలిపోయాడు, సోనియా గాంధీకి ఇచ్చాడు. ఆమె కూడా రేపో మాపు అన్నట్లుగా ఉంది. ఆమె పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఎవరు సంపాదించినా వదులుకొని పోవాలి బిడ్డ, వదులుకొని పోవాలి. అనుభవించేది ఏమీ లేదు. లక్షల కోట్లు మూలుగుతున్నాయి, లక్షల కోట్లు చెదలు తింటున్నాయి. సంపాదించేది ఒకడైతే తినటానికి ప్రయత్నించేవాడు మరొకడు. పాసి పల్లోడు సంపాదిస్తే బంగార పల్లోడు అనుభవించాడట. నోరు కట్టుకొని కడుపు మార్చుకొని సంపాదించాడు, ఎవడో వచ్చి అనుభవిస్తాడు. అది గ్రద్ద వల్ల తన్నుకొని పోతుంది. ఆయన కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి ఉంటే చాలు నాయన. ఇంకంతకంటే ఎక్కువ కోరికలు కలిగాయా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏం చేస్తారు నాయన? నోట్ల కట్టలు చూసుకొని ఏం చేస్తారు? ఏమండి మీకు ఒక విషయం చెప్తానండి. కరెంటు షాకు నుండేనా మనిషి కోలుకుంటాడు తప్ప కరెన్సీ షాకు నుండి మనిషి కోలుకోలేడు. డబ్బు పోయాయని చెప్పండి, వెంటనే గుండె ఆగిపోతుంది, చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు. అందుకే టైలర్ కూడా ఆలోచించి ఈ జోబు ఎక్కడ పెట్టాడో తెలుసా? కరెక్ట్గా ఎడమ చేతి వైపు గుండెను చూసారా? ఆ జోబు వెనక గుండె ఉంది, గుండె మీద కుట్టాడు జోబు. డబ్బు పోయిందా, ఆ జోబు వెనక గుండె ఆగిపోద్ది. వద్దు నాయన అన్నాడండి యేసుక్రీస్తు. ఏం తెలుసండి ఆయన భావాలు మీకు? ఏం తెలుసండి? ధన పిచ్చి పట్టిన వాడికి ఏం అర్థమవుతుంది యేసు మాటలు చెప్పండి. ధనవంతుల వ్యతిరేకి కాదు, యేసుక్రీస్తు బీదల పక్షపాతి అంతకన్నా కాడు. వారిద్దరిని బైబిల్ సమానంగానే చూసింది. వారిద్దరిని బైబిల్ సమానంగానే, యేసుక్రీస్తు సమానంగానే చూశాడు. మనం పెట్టుకున్న తారతమ్యాలు, నువ్వు గొప్పవాడివి, నేను బీదవాడిని, నువ్వు అగ్రకులానివి, నేను దళితుడిని, కానీ ఇది మనం గీసుకున్నాం. కానీ దేవుని దృష్టిలో అవేవి లేవు. చూస్తారా? చూడండి, ఒకసారి చూడండి. ఆయనకు పక్షపాతం ఏమి లేదండి. ధనవంతులు వ్యతిరేక అంటున్నారు, కాదండి, ఆయన వ్యతిరేకం కాదండి. చూడండి, బైబిల్ చూడండి. పోయి మీకు ఎందుకు అనుమానం ఎందుకు? లేవియా కాండం 24వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులరా. లేవియా కాండం 24వ అధ్యాయం 22వ వచనాన్ని
చదువుతున్నాను చూడండి, 22వ వచనం. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను అంటున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతి ఇది. బైబిల్ అంటే అధర్మశాస్త్రం అంటాడు పనికి మాలిన వాడు. ఎవరండి అధర్మశాస్త్రం? ఎక్కడ ఉందండి ఇది? మోషే గారు రాసింది అధర్మశాస్త్రమా? కడుపుకి గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? జాగ్రత్తగా చదవండి బైబిలు. నోరు పారేసుకోకండి. ఆయన ఉగ్రతకు బలి కాకండి. బలి కాకూడదు. ఒక అధికారిని నిందిస్తే, ఒక అధికారి మీద అగౌరవంగా మాట్లాడితే ఏం చేస్తాడు? కేసేస్తాడు. తెలుసా మీకు? పరువు నష్ట దావా వేస్తాడు. ఆ భయం మనకుంది. ముల్లోకాలను కలిగించి, ఆ ముల్లోకాలను మనిషి కోసమే సృష్టించి, మనిషి ప్రతి అవసరం తీర్చి, ఊపిరిచ్చి, బ్రతుకునిచ్చి, జన్మనిచ్చి, అవయవాలిచ్చి, ఆకారం ఇచ్చి, కన్న తండ్రి ధర్మశాస్త్రాన్ని వ్రాయిస్తే అధర్మశాస్త్రం అంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకండి బైబిల్ జోలికి? మేమైనా రావట్లేదు, మీ గ్రంథాల జోలికి రావటం లేదా? రాకండి అండి ప్లీజ్. మీకు ఇష్టం లేదా? వదిలేయండి యేసుక్రీస్తుని. మీకు ఇష్టం లేదా? బైబిల్ ప్రక్కన పెట్టుకోండి. మీకు నచ్చింది ప్రకటించుకోండి, మంచినే ప్రకటించుకోండి. ఎవరు కాదంటారండి? మీ గ్రంథంలో, మీ దైవంలో ఎలాంటి సుగుణాలు ఉన్నాయో, ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ప్రకటించండి. ఎవరు కాదంటారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నేను కోపంతో చెబుతున్న మాట కాదండి. ఓ అన్నగా చెబుతున్నాను, ఓ తమ్ముడిగా చెబుతున్నాను. ప్రజల మధ్య విద్వేషాలు పుట్టించకండి. ప్రజల మధ్య ద్వేషాన్ని పుట్టించకండి. తారతమ్యాలు తీసుకురాకండి. మనమంతా ఒకటి. మనమంతా భారతీయులం. మనమంతా దేవుని పిల్లలం. మర్చిపోకండి. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. 24వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పలుకుతున్న మాట ఎంత అద్భుతమైన మాట. 24-22 లేవ్యకాండం 24వ అధ్యాయం 22వ వచనం. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతం లేకుండా చూసుకోండి. పేదవాడని పక్షపాతం చూపకండి, ధనవంతుడని అభిమానం చూపకండి అంటున్నాడు. ఎంత మంచి చక్కటి ధర్మశాస్త్రాన్ని వ్రాయించాడు మోషే గారి చేత. ఇంకా అంటున్నాడు, మీలో ఉన్న పరదేశికిని మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడని యెహోవానని వారితో చెప్పు. స్వదేశికి ఒకే న్యాయం జరగాలి. పరాయి వాడు మన దేశంలో వచ్చి బ్రతుకుతున్నాడట కూటి కోసం. అంటే మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళ దేశంలో తెలియదు కదా. కూటి కోసం, గుడ్డ కోసం, బిడ్డలను పోషించుకోవడానికి వచ్చాడు, మన దేశానికి వచ్చాడు అనుకోండి, లేదా ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. పరదేశికి కానీ స్వదేశికి కానీ ఒకే న్యాయం తీర్చాలి, పక్షపాతం చూపకూడదు అన్నది బైబిల్. అదే లా అండ్ ఆర్డర్. లా రాయాలంటే, న్యాయశాస్త్రం చెప్పాలి అంటే, న్యాయం పలకాలి అంటే న్యాయానికి మూలం ది బైబుల్. గుర్తుపెట్టుకోండి, ది బైబుల్ న్యాయానికి మూలం. ఇది న్యాయశాస్త్రానికి పుట్టినిల్లు బైబుల్. చాలా సంగతులు ఉన్నాయి న్యాయం గురించి మాట్లాడితే తట్టుకోలేరు. అమ్మో ఇవన్నీ మనం పాటించలేము, ఇవన్నీ మనం చెయ్యలేమని అంటారు. ఎంతకాలం బ్రతుకుతామండి? పక్కవాడి జోబి కొట్టి, పక్కవాడి రక్తాన్ని చెమటగా కారిస్తే ఆ చెమటను ఎంతకాలం తాగుదామండి మన భార్య, మన బిడ్డలో. ఈ కేసు గెలిపిస్తాను, ఇంత ఇస్తావా? నీ పక్షాన వాదిస్తాను, అలా చోట ఫ్లాట్ రాసిస్తావా? పొరుగువాడి కష్టం తిని, పొరుగువాడి చెమటలు దోచుకొని ఎంతకాలం బ్రతకగలరు? అడగండి మీరు. ఉక్కిష్టపు చావు చేస్తున్నారు. అవసరమా అండి? జానడ పొట్టండి, ముద్దన్నం చాలండి. పక్కవాడి ముద్ద లాక్కోకు,
పక్కవాడి జోబి కొట్టకు, పక్కవాడి నుంచి ఆశించకు. స్వదేశికైనా పరదేశికైనా ఒకే న్యాయం తీర్చు, పక్షపాతం చూపొద్దు అంటుంది ది బైబుల్. ఏమనుకుంటున్నారండి? చదవండి, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, చదవండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. ప్రియులరా, మీరు కూడా రాసుకోండి, చెప్పాలి, మరి మీరు కూడా బయట చెప్పాలి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నానండి. 10వ వచనం, మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును, ఆయన ప్రభావం మిమ్మును భయపెట్టదా, ఆయన భయం మీ మీదకి రాదా? ఏం రాయించాడండి దేవుడు బైబిల్లో, ఏం రాయించాడండి? 13:10 యోబు గ్రంథం 13:10 మీరు రహస్యముగా పక్షపాతము చూపకూడదు, సీక్రెట్గా వ్యవహారాలు చేయకండి అంద బైబిల్. మరొక మాట కూడా చదువుదామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. మంచి మాటలండి, నిజంగా ఇంత మంచి గ్రంథం, దైవ గ్రంథం దొరికినందుకు ఆయన రుణం మనం తీర్చుకోలేమండి. కన్న తండ్రి మీకు ఎల్లప్పుడూ రుణస్థలం తండ్రి, ఎల్లప్పుడూ రుణస్థలం తండ్రి. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి, మాకు ఈ బైబిల్ ఇచ్చినందుకు. నీ రుణం తీర్చుకోలేము తండ్రి. గుండెల్లో బాధండి, ఇంత మంచి గ్రంథాన్ని తప్పు పడుతున్నారా? ఇంత మంచి తండ్రిని కాదంటున్నారా? కరుణామయుణ్ణి కాదంటే వెళ్ళిపోవాల్సిందే, కరుణ లేని చోటు భయంకరమైన లోకానికి వెళ్ళిపోవాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా సరే. సామెతల గ్రంథం 24:23 వచనాన్ని చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు, నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. ఓ న్యాయమూర్తి, న్యాయ సింహాసనం మీద కూర్చొని నేను ప్రజలకు న్యాయమే తీరుస్తాను అని గద్దెనెక్కి ప్రమాణం చేసి న్యాయస్థానంలో కూర్చొని, న్యాయపీఠ మీద కూర్చొని దుష్టునితో, దుర్మార్గుడితో, కసాయివాడితో నీ యందు ఏ దోషం లేదు అని ఆ న్యాయమూర్తి చెబితే ప్రజలు అతన్ని శపిస్తారట. ప్రజలు శపిస్తారటండి. ఒక దుష్టుడికి, బోనులో నిలబడిన దుష్టుడితో నీలో ఏ దోషము లేదు అని నువ్వు తీర్పు తీరిస్తే, నేను తీర్పు తీరిస్తే ప్రజలు శపిస్తారు, మట్టి కొట్టుకొని పోతారు అంటుంది బైబిల్. మా ఉసురు పోసుకుంటారా మీరు? ఎంత అన్యాయం తలపెట్టారు. న్యాయం జరగవలసిన చోటే న్యాయం జరగకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అని వాళ్ళు దుమ్మెత్తి పోస్తే ఆ ఉసురు మనకు తగులుతుంది. అదే అంటుంది బైబిల్. దుష్టునితో న్యాయమూర్తి నీలో దోషం కనబడటం లేదని అనకూడదట. 24:23 వచనం, న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. ఏం కలుగుతుందట? న్యాయంగా తీర్పు తీరిస్తే నీకు మేలు జరుగుతుంది బిడ్డ అంటున్నాడు దేవుడు. ఏమండి? న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు అన్నాడు. ఏది ధర్మం? స్వర్గానికి యేసు రక్తం అవసరం లేదు, స్వర్గానికి ధనవంతులతో సంబంధం లేదు, స్వర్గానికి వెళ్ళాలి అంటే ధర్మం అధర్మం నిర్ణయిస్తుంది అని నీ బోడి మాటలు చెప్తావు మాకు. నీ బోడి మాటలు, సొల్లు కబుర్లు. ఏదిరా ధర్మం? ధర్మం అంటే ఏమనుకుంటున్నావు?
జన్మనిచ్చిన, ఊపిరినిచ్చిన, బ్రతుకునిచ్చిన ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించకపోవటం ధర్మం, అధర్మం. ఆయన ప్రేమించటం ధర్మం, దేవుని హత్తుకోవటం ధర్మం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రేమించటం ఇది మొట్టమొదటి ధర్మం. ఆ తర్వాత న్యాయంగా పక్షపాతం లేకుండా తీర్పు తీర్చటం ధర్మం. ఇది ధర్మం అంటే. ధర్మం అంటే ఎదుటివాడి రక్తం కళ్ళజోడటం. ధర్మం అంటే సేవ చేస్తున్న సేవకురాలు బట్టలు ఊడదీయటం. ధర్మం అంటే ఆ సేవకుడి ఎదుటే అతని భార్యను అవమానపరచటం. సిగ్గుకరం కదూ? సిగ్గు అనిపించట్లేదు? ఏం చేశారయ్యా? యేసుని ప్రకటించారు, తప్పే ఉంది. నచ్చితే విశ్వసించు, నచ్చకపోతే లేదు, వదిలేసి. యేసుని వదిలేసి, నచ్చలేదు నీకు వదిలేసి. అంత మాత్రాన సువార్త ఇక్కడ ప్రకటించకూడదు అని ఓ స్త్రీని వివస్త్రనగా చేశారు. ఎంత బాధకరం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పక్షపాతం చూపకూడదు అని తన లాలో మంచి విషయాలు తెలియచేశాడు. ఇక రోమీయులకు రాసిన పత్రిక కూడా ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారి చేత ఏమండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు అని చూడండి, ఎంత బాగుందో చూడండి. దేవునికి పక్షపాతము లేదు అని రాయించాడు. ఆయన మనుషులందరినీ సమానంగా చూడటంలో, మనుషులందరికీ సమానంగా ఈ ప్రకృతిని ఇవ్వటంలో, మనుషులందరికీ న్యాయం తీర్చటంలో ఎటువంటి పక్షపాతం లేదు. తమ్ముడు తనవాడైనా న్యాయమే తీర్చాలి అని మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఏమండి, న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు, ఓ తండ్రిగా నువ్వు కూర్చున్నప్పుడు, నీ రక్త సంబంధి అయినా, నీ తోబుట్టు అయినా, అతను నీ తమ్ముడైనా, అతను నీ కడుపును పుట్టిన కుమారుడైనా న్యాయమే తీర్చమంది బైబిల్. అధర్మశాస్త్రం కాదు ఇది, ధర్మశాస్త్రం. తన లాలో పక్షపాతం చూపకూడదన్నాడు. పేదవాడికి ఒక తీర్పు, ధనవంతుడికి ఒక తీర్పు, స్వదేశికి ఒక తీర్పు, పరదేశికి ఒక తీర్పు తీర్చకూడదు. రహస్యముగా కూడా పక్షపాతం చూపకూడదు అన్నాడు దేవుడు. మన అలాంటప్పుడు ధనవంతుల వ్యతిరేకి ఎలా అవుతాడు యేసుక్రీస్తు? చెప్పండి. ఎవడో రాసిన ఎంగిలి మాటలు రాసుకొని వచ్చి అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని పెట్టి క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేయాలని అనుకోవటం అవివేకం అనిపించుకోవట్లేదు? బుద్ధిహీనుడిగా కనపడతాడు ప్రపంచానికి, బుద్ధిహీనుడు. చూద్దాం, మరొక విషయాన్ని చూద్దాం. ఏమంటే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, కష్టం అని ఎందుకన్నాడు అంటే, నాయన మీరు ఈ ధనాపేక్ష మీద పడటం మంచిది కాదు. అలా అయితే మీరు పరలోకాన్ని మర్చిపోతారు, నీతి విలువలు, నైతిక విలువలు మర్చిపోతారు అని ధనవంతులకు చక్కటి పాఠం నేర్పాడు గుణవంతుడు యేసుక్రీస్తు. గుణశీలి, మానవ జీవితాలను మేలుకొల్పే గుణశీలి. ధనమనే అహంకారంతో, ధనమే లక్ష్యంగా పెట్టుకొని పరుగులు తీస్తున్న ఈ ప్రపంచానికి పరుగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు అంటున్నాడు. ఎందుకయ్యా పరుగులు తీస్తావు? మన దేశంలో బ్రతకలేరా? ఏదో దేశానికి వెళ్ళి బ్రతకాలి అనుకుంటున్నారు. వాళ్ళకక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళు కాల్పులు కాల్ చేస్తున్నారు, ఆ కాల్పులో చనిపోతున్నారు. ఏంటండి ఈ ఘోరం? ఎక్కడో పరాయి వాళ్ళు వచ్చి మన దగ్గర బ్రతుకుతున్నారు ఏంటని వాళ్ళు ద్వేషం పెంచుకోవటం, చంపేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మన దేశంలో పనులు చేసుకొని మనం బ్రతకలేవా?
సస్యశ్యామలమైనది మన భారతదేశం. అన్నపూర్ణ అని పేరు పెట్టుకున్నాం. వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిందని పేరు పెట్టుకున్నాం. గొప్పవారిని కన్నది ఈ భారతదేశం కూడా. బ్రతకగలవండి ఇక్కడ. విదేశాల మీదకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం. విదేశాలకు పోయి తలదాచుకొని అక్కడ యుద్ధాలు జరగగానే ఈ యుద్ధంలో నుంచి ఎలా బయటపడాలి అని అధికారులకు ఉత్తరాలు రాస్తున్నారు ఇండియాకి రావడానికి. ప్రియులరా, మంచి దేశం అండి. నాగరికతకు, సంస్కృతికి, సాంప్రదాయానికి పెట్టింది పేరు భారతదేశం. నేను నా దేశాన్ని కూడా ప్రేమిస్తున్నాను, నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని కూడా ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న వారంతా దేవుని పిల్లలే అని ఈ పాఠాల ద్వారా మేలుకొలుపుతున్నాను. అనవసరంగా యేసు జోలికి రాకండి అని మందలిస్తున్నాను. ఆయన మాటల్లో పవిత్రత మేలుకొలుపుతున్నాడు. ఏమండి, చూద్దాం, మరొక విషయాన్ని చూద్దాం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు కదా. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక విషయం 19:16 మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయం 16వ వచనం. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ధనవంతుడు వచ్చాడు, యవ్వనుడు. అతను యేసును కలిశాడు. అతను ఒక మంచి ప్రశ్న వచ్చిందండి. ఏంటి ఆ ప్రశ్న అనుకుంటున్నారు? నిత్య జీవానికి ప్రవేశించాలి అంటే, నిత్య జీవంలోకి నేను వెళ్ళాలి, అడుగు పెట్టాలంటే నేను ఏం చేయాలి అని. వెరీ గుడ్ ప్రశ్న, బాగుంది. ఇలాంటి ప్రశ్నలు ఎవరికి రావు. ఏమంటే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలన్న ప్రశ్నలు ఎవరికి రావు. కానీ అతనికి వచ్చింది, మంచి ప్రశ్నే వచ్చింది. ఆ ప్రశ్నకు యేసు ఏం చెప్పాడో తెలుసా? ఆజ్ఞలు పాటించు అన్నాడు. నేను బాల్యము నుండే ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. బాల్యము నుండి ఆజ్ఞలు ఏమి పాటిస్తున్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానించటం, వ్యభిచారం చేయకూడదు పాటిస్తున్నాడు, అబద్ధం ఆడకూడదు పాటిస్తున్నాడు, దొంగతనం చేయకూడదు పాటిస్తున్నాడు, మోసం చేయకూడదు పాటిస్తున్నాడు, అన్నీ పాటిస్తున్నాడు. నేను బాల్యము నుండి ఇవన్నీ చేస్తున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు మరొక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నీకొకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటయ్యా కొదువ అని అంటే, నీకు కలిగినదంతా బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. యేసును వెంబడించాలి అంటే, యేసు శిష్యత్వపు లక్షణాలు సాధించాలి అంటే నీకు కలిగినది విడిచిపెట్టి రావాలి. శిష్యులు అలాగే వచ్చారండి. సమస్తాన్ని విడిచి యేసును వెంబడించారు. ఇకపోతే సువార్తకు కూడా ఆయన ఎలా పంపాడో మీరు చూడండి శిష్యుల్ని. మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతికరనైనను సిద్ధపరచుకొనకుడి అన్నాడు. సువార్తకు పంపుతూ శిష్యులతో ఏమంటున్నాడో తెలుసా? జాల తీసుకొని పోవద్దు, ఎవరి వెండిని, ఎవరి బంగారాన్ని ఆశించకండి, అవి మీ జాలలో మీరు వేసుకోకండి, కష్టపడి బ్రతకండి అని చెప్పాడు. ఎంత మంచి ఉత్తముడండి, ఎంత మంచి గుణవంతుడండి యేసుక్రీస్తు. ఏమండి, మీరు బాధపడకపోతే ఒక విషయం చెప్తానండి. క్రైస్తవ్యంలో ఎవరో కోట్లు సంపాదించారు అని, క్రైస్తవ్యంలో ఎవరో దశమ భాగాల పేరిట ఎవరో కోట్లు గడించారు అని, ఎవరో ఆయిల్ పేరిట, ప్రేయర్ ఆయిల్ పేరిట ప్రజల్ని మోసం చేస్తున్నారని క్రైస్తవ్యాన్ని కించపరచకండి. క్రైస్తవ్యంలో చీడ పురుగులు ఉన్నారు. ఏమండి, మిగిలిన వారిలో కూడా చీడ పురుగులు ఉంటారు.
ఈ చీడ పురుగులు ఏం చేస్తారంటే నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతికే సేవకుని మీద మచ్చపడుతుంది. అందరి మీద బురద చల్లకండి ప్లీజ్, అందరి మీద బురద చల్లకండి. నాకంటూ నేను ఏం సంపాదించుకోలేదండి. రండి, మీరు వచ్చి చూడండి. ఏమండి, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు. ఆ కన్న తండ్రి సేవ చేసి అదృష్టం నాకు అదే చాలు. నాకెందుకంటే లక్షలు, నాకెందుకంటే కోట్లు. ఇవన్నీ విడిచిపెట్టిపోవాలి, వదులుకోవాలి. విడిచిపెట్టి వెళ్ళిపోయే వాటి కోసం నేనెందుకంటే ప్రయాసపడాలి? నా క్రీస్తు అలా నేర్పలేదు, నా బైబిల్ నాకు అలా నేర్పలేదు. సువార్తకు వెళ్ళేటప్పుడు ఎంత మంచి మాట చెప్పాడండి. ఎవరి వెండినైనా, ఎవరి బంగారాన్నైనా మేము ఆశించలేదు అన్నారండి అపోస్తలులు. ఎంత మంచి మాటలు నేర్పాడండి. పోనీ యేసుక్రీస్తు సంపాదించుకున్నట్లుగా మీరేమైనా చూపించగలరు ఆధారాలు? చాలామందిని స్వస్థపరిచాడు కదండి, చాలామందిని బాగు చేశాడు కదా. మీ ఆస్తులు రాసేయండి అన్నాడా? మీ పొలాలు రాసేయండి అన్నాడా? మీ వెండి బంగారం నాకు ఇవ్వండి అని అన్నాడా? లేదే. మరి ఎంత గుణవంతుడో మీకు అర్థం కాదా? ఎందుకు ఆయన మీద విషయం కక్కుతున్నావు? ఎందుకు విషయం కక్కుతున్నావు? సంపాదన మీద కానీ, అధికారం మీద కానీ వ్యామోహం లేనివాడు, స్త్రీ మీద కూడా వ్యామోహం లేనివాడు నా యేసుక్రీస్తు. నా యేసుక్రీస్తు వివాహం లేనివాడుగా, బ్రహ్మచారిగా, ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని కొరకు నపుంసకునిగా మారాడు నా యేసుక్రీస్తు. దేవుని కొరకు నపుంసకునిగా అంటే అవయవాలు కట్ చేసుకోవటం కాదు బిడ్డ, అవయవాలు కట్ చేసుకోవటం కాదు. కోరికలన్నీ చంపుకొని బ్రతికాడు. సమాజం కోసం పరితపించాడు. సమాజాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని దేవుని వైపు మళ్లించడానికి, వారి మనసును మార్చడానికి గుణవంతుడు బయలుదేరాడు. యథార్థమైన సేవ చేశాడు. ఎక్కడ అబద్ధమాడినట్టు తన బ్రతుకులో మీరు చూపించలేరు. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ మీ మొఖం, మీ పుస్తకం ఒకటే. పేతురుకి దేవాలయం దగ్గర కనిపించాడు ఒక కుంటివాడు. ఆ కుంటివాడు వెండి బంగారాలు ఏమైనా ఇస్తారని ఆశపడుతున్నాడు. ఆ దేవాలయపు మెట్టు మీద ఉండే అపోస్తులు ఏమన్నారు తెలుసా? వెండినైనా బంగారమైనా మా దగ్గర లేదు, కానీ మాకు కరిగినది ఇస్తున్నావు అన్నారు అపోస్తులుడు. వెండి కంటే గొప్పవాడు యేసుక్రీస్తు, బంగారం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఆయన మాటలు విలువైనవి, వజ్ర వైడూర్యాల కంటే విలువైన మాటలు, అవి మీకు ఇస్తామన్నాడు పేతురు గారు. ఏమి లేని దరిద్రులుగా బ్రతికారండి అపోస్తులు సంపాదించుకున్నట్లుగా, కోట్లు గడించినట్లుగా ఎక్కడ మీరు బైబిల్లో చూపించలేరు. ఎవరో సంపాదించుకున్నారు, అదొద్దు మాకొద్దది. ఎందుకంటే బైబిల్లో నా యేసు చెప్పలేదు. బైబిల్లో నా యేసు, అపోస్తులు, ప్రవక్తలు అలా బ్రతకలేదు. కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి, నీడ చాలు అనుకుని దేవుని కోసం దేవుడని పరితపించిపోతూ ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ సమాజాన్ని మార్చుకుంటూ పోయారు. వారి మనస్సును మార్చుకుంటూ పోయారు. కషాయ వాళ్ళని మార్చారు, దొంగలు మార్చారు, వ్యభిచారులు మార్చారు. లూకా రాసిన సువార్త చూడండి, 19వ అధ్యాయం. లూకా సువార్త ఎలా మార్చాడు యేసుక్రీస్తు చూడండి. గుణవంతుడు. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. ప్రియులరా, 19వ అధ్యాయం ఏం చెప్పాడు? ధనవంతుడైన జక్కయ్య, ఇతను ఎవరండి? ధనవంతుడు. ఈ 8వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, ఆయన వాక్యాన్ని విన్నాడు, ఆకర్షింపబడ్డాడు. ధనవంతుడికి ఓ పాఠం నేర్పాడు ఈ గుణవంతుడు. ఆ పాఠం విన్న తర్వాత అతని మనసు మారిపోయిందండి. ధనవంతుడు మనసు మారిపోయింది. కషాయోడండి జక్కయ్య. డబ్బు కోసం, కషాయ రోకల కోసం ఏదైనా చేస్తాడు ధనవంతుడు. చూడండి ఏమంటున్నాడో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లింతును అన్నాడు. రైటర్ని అడుగుతున్నాను, గ్రంథకర్తను అడుగుతున్నాను, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ గ్రంథకర్తను అడుగుతున్నాను. ధనవంతునిలో ఈ మార్పు మీరు తీసుకురాగలరా?
కోట్లు సంపాదించిన వారిలో, లక్షలు సంపాదించిన వారిలో యేసులాంటి విప్లవం, యేసులాంటి మార్పు, యేసులాంటి సమసమాజాన్ని మీరు తీసుకురాగలరా? ఆయన విమర్శించే వారికి చెప్తున్నాను, యేసును విమర్శించే వారికి చెప్తున్నాను ఈ మాట. మీరు తీసుకురాగలరా ఈ మార్పు? తీసుకురండి. ప్రజల్లో మార్పు తీసుకురండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ఇంకంతకన్నా కావలసింది ఏముంది? అంతే. యేసు మాట విన్నాడు. ఆ ధనవంతుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? ప్రభువా, నా ఆస్తిలో సగభాగం బెదర్కిస్తాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే మరలా 4 గంటలు ఇస్తాను, తిరిగిస్తాను అంటున్నాడండి. బా, ఎలా మార్చాడండి యేసుక్రీస్తు. అదండి మార్పు. అప్పటి వరకు అతనికి మనశ్శాంతి లేదు. కొన్ని వచనాలు మీకు చెప్తాను, ఏమండి దయచేసి రాసుకోండి అండి, ప్లీజ్ అండి, దయచేసి రాసుకోండి. కీర్తనలు 135:4. కీర్తనలు 135:4 ఏమన్నాడు తెలుసా అండి? నాయన, నా సొత్తు, నా సాంపాద్యం, నా ఆస్తి మీరే నాయన, మీరు నాకు ముద్దు బిడ్డలు అన్నాడండి. ఆయన సొత్తు వెండి కాదట, బంగారం కాదట, వజ్ర వైడూర్యాలు కాదట. అవన్నీ ఆయనకి ఎందుకండి? నువ్వు దక్కితే చాలు. నా సొత్తు, నా సాంపాద్యం మీరే, మీరు నా ముద్దు బిడ్డలు అన్నాడండి దేవుడు. అందరినండి, మనల్ని అందరినీ. అది ఎక్కడుంది? కీర్తన 135:4 ఉంది. ఆ తర్వాత సామెతలు 11:28 ఏమన్నాడు తెలుసా అండి? ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును అన్నాడండి. ఎస్, పాడైపోతారండి. మన అవసరాలు తీర్చుకునేంత వరకు చాలండి. ఇంట్లో బీరువులో, బ్యాంకులో, స్విస్ బ్యాంకులో, ఏమండి ఇంగ్లాండ్లో ఎందుకండి? అవసరమండి ఏం చేసుకుంటామండి? ఆకలి కలమటిస్తూ, దప్పికకు నోచుకోక, ఏమంటే ఎంగిలి మెతుకులు తింటూ, కుప్పతొట్లు దగ్గర బిడ్డలను పెట్టుకొని ఆ అన్నం తినిపించుకుంటున్నారే, కనిపించడం లేదా? ఏం చేసుకుంటామండి ఇంత పొలం? ఏం చేసుకుంటామండి ఇంత డబ్బు? పంచండి, పంచుదామండి, ఉన్నది పంచండి. అసలు మీ మనసుకి ఎంత సంతృప్తి ఉంటుందో చూసుకోండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూసుకోండి, ఎంత ఉల్లాసంగా ఉంటుందో చూసుకోండి. బేదలపై కనికరం చూపండి, కనికరం చూపండి. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అన్నాడు. పాడైపోతారా? ఎస్, పాడైపోతారు. కర్నూలులో జరిగిన సంఘటన తెలుసా? నాగర్ కర్నూలు. ఆస్తి కోసం కన్న కొడుకుని కొట్టి, కుక్కని ఈడ్చుకొని పోయి చంపేశారు. ధనమును నమ్ముకొని వాడు పాడైపోను. నీ కొడుకులు నిన్ను చంపేస్తారు బిడ్డ. భక్తి పాఠాలు నేర్పించు, దేవుని భయం నేర్పించు, వారు నిన్ను సన్మానిస్తారు. ఓకేనండి. ఆ తర్వాత మరొక మాట అన్నాడండి సామెతలు 15:16. నెమ్మది కలిగి నెమ్మది లేని విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలు అన్నాడండి. సొలొమోనండి, అతను ఒక ఐశ్వర్యవంతుడు. అతను పలికిన మాట ఇది. దీనివల్ల నెమ్మది లేదు అన్నాడు సొలొమోను. నెమ్మది లేని విస్తారమైన ధనముండుట కంటే, అంటే ధనం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ధనం ఏం చేస్తుంది? సమస్తమైన కీడులకు మూలం. ధనం ఏం చేస్తుంది? నిద్ర లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. అవసరమా? నెమ్మది లేని ధనం, ప్రశాంతనివ్వని ధనం, మనల్ని పాడు చేసే ఈ ధనం అవసరమా? నెమ్మది లేని విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలు అన్నాడు సామెతలు 15:16. ఆ తర్వాత సామెతలు 13:11 మోసం చేసి సంపాదించిన ధనం ఊపిరితో సాటి అన్నాడు. నీ ఊపిరి తీస్తుంది అన్నాడు. మోసం చేసి సంపాదించిన ధనం, నీ తమ్ముడిని మోసం చేసావు, నీ పొరుగు వారిని మోసం చేసావు, నీ దేశాన్ని నువ్వు మోసం చేసావు, దేశ ప్రజలను మోసం చేసావు, కూడబెట్టుకున్నావే, కట్ల దాచుకున్నావే, అది నీ ఊపిరితో సమానం. సాటి అంది బైబిల్. ఎంత గుణపాఠం నేర్పుతున్నాడు చూడండి. వ్యవస్థను బాగు చేస్తున్నాడు.
వ్యవస్థని బాగు చేస్తున్నాడు, కల్మషాన్ని కడిగేస్తున్నాడు తన మాటలతో. ధనవంతుల వ్యతిరేకి కాదండి, మీ ప్రాణాలకు ముప్పు అని చెబుతున్నాడు. ఆయనకి పక్షపాతం లేదండి, యేసుక్రీస్తుకి పక్షపాతం లేదు. ఆ తర్వాత మరొక మాట అన్నాడండి 21:6 సామెతలు 21:6, అబద్ధములాడి సంపాదించుకున్న ధనం క్షీణించిపోవును అన్నాడు. ఎస్, క్షీణించిపోతుందా? అవునండి. సామెతలు 27:24 సామెతలు 27:24, ధనము శాశ్వతం కాదు, కిరీటం తరతరములుండునా అన్నాడు. ప్రధానమంత్రి కిరీటం తరతరములు ఉంటుందా నీకు? ముఖ్యమంత్రి కిరీటం తరతరాలు ఉంటుందా? అగ్రరాజ్యాధినేతవు తరతరాలు ఉంటుందా? కుర్చీ ఖాళీ చేయలేదా? వయసు ఉడికిపోలేదా? శ్మశానానికి చేరుకోలేదా? సంపాదించిన వదులుకోలేదా? సంపాదించిన సంపాదన చిమ్మెటి తినేయటం లేదా? రెక్కలు పక్షిలాగా హరించుకొని పోవడం లేదా? ఎందుకయ్యా? వద్దు నాయన అన్నాడు యేసుక్రీస్తు. వద్దు నాయన, జానడు పొట్ట కోసం ఎందుకయ్యా మోసం చేస్తావు? ఎందుకయ్యా అబద్ధాలని సంపాదించుకుంటావు? ఎందుకయ్యా నమ్మదలేని ఈ ధనం? ఎందుకయ్యా ఉగ్రత దినమందు అక్కడికి రాని నీ ఆస్తి? తినడానికి సంపాదించుకోండి చాలండి, మీ అవసరాలు తీర్చుకోవడం చాలండి, చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ధనవంతుడు నీకు కలిగినదంతా బేదలకిమ్ము అన్నాడు. అనగానే ఈ లోకమెరుగని యేసు మరో రూపం ఒక రచయిత అంటాడు, ఏది ఇప్పుడు ఉన్నత మొత్తం యేసు ప్రభుకి ఇవ్వాలనా? ఉన్నత మొత్తం ఇస్తే అతను భార్య బిడ్డలు ఎలా పోషించుకుంటాడు? అసలు యేసు ప్రభుకైనా మైండ్ ఉందా అంటాడు ఈ తెలివి తక్కువడు. ఏమండి, దేవునికి ఇస్తున్నామండి. మీకు విషయం చెప్పమంటారా? చరిత్రలో భక్తులు అనబడిన వారు, దేవుని మనసెరిగిన వారు ఏం పలికారో, ఏం ఇచ్చారో, ఎంత ఇచ్చారో ఒకసారి చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం చూద్దాం ప్రియులరా. 29వ అధ్యాయం 12వ వచనం రాసుకోండి, 14వ వచనం రాసుకోండి, 4-5 వచనాలు రాసుకోండి ప్లీజ్, ముగిస్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను చూడండి. ఫస్ట్ 4వ వచనం చదువుతున్నానండి. దావీదు 6,000 మనుగుల ఓఫీరు బంగారమును దేవునికి కూడబెట్టాడు. 6,000 మనుగుల ఓఫీరు బంగారాన్ని ఇచ్చాడట దావీదు. దేవుని మనసెరిగిన వాడు భూమి మీద తన కొరకు ధనము కూర్చుకోలేదు కానీ, ఈ పాయింట్ బాగా వినండి, భూమి మీద బంగారాన్ని తన కొరకు కూర్చుకోలేదు కానీ దేవుని కొరకు సమకూర్చాడు, దేవుని పని కొరకు సమకూర్చాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే స్టేట్ బ్యాంకులో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో డబ్బులు దాచుకోరు. సువార్త కొరకు, దేవుని కొరకు, ఈ మహాజ్ఞానం ప్రకటించుట కొరకు, లోకంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మీ పెట్టుబడి మీరు పెడతారు. రెస్టారెంట్కి వెళ్తాం, ఎంత ఖర్చు పెడతాం? బంధువులు వస్తారు, ఎంత ఖర్చు పెడతాం? బట్టలకి ఎంత ఖర్చు పెడతాం? మరి దేవునికి, సేవా కార్యక్రమాలకి, సభలకి, సెమినార్కి ఏమైనా ఇస్తారా అండి? బిర్యానీ తెచ్చుకుంటాడు తప్ప ఆ బిర్యానీకి అయ్యే ఖర్చు దేవునికి ఇవ్వడం. అంటే నీకు మనసు లేదు, ఆ దేవుడి మీద మనసు లేదు. ఏమండి ఆయన మమ్మల్ని బిర్యానీ కూడా తినొద్దు అంటున్నాడు అనకండి, తినండి. పని ఉన్నప్పుడు ఇవ్వండి, దేవుని పని ఉన్నప్పుడు ఇవ్వండి అండి, లేనప్పుడు తినండి. 6,000 మనుగుల బంగారాన్ని తన కొరకు కాదు, దేవుని కొరకు దాచుకున్నాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. ఈ 6,000 మనుగులు బంగారం. ఏమండి, మనుగు అంటే, మనుగు కండి బైబిల్ ఇచ్చినటువంటి వివరణ పాత నిబంధనలో మనం చూస్తే ఎలాంటి వివరణ ఇచ్చిందంటే 15 కేజీలండి. 15 కేజీలు ఓ మనుగు. 6,000 అంటే 6,000 మనుగులు అంటే 6,000 ఇంటూ
15 90 టన్నులు 90 టన్నులు 90 టన్నుల బంగారాన్ని దేవుడికి ఇచ్చాడు ఓ ధనవంతుడు. ఎంత మంచి మనసు అండి దావీదుది. ఇవ్వగలరా? ఇలా మీరు దేవునికి ఇవ్వగలరా? చెయ్యగలరా? 5వ వచనం చూద్దాం. 5వ వచనం, యెహోవాకు ప్రతిష్ఠితముగా మనస్పూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? దావీదు అంటున్నాడు, ప్రజలతో అంటున్నాడు, యెహోవాకు ప్రతిష్ఠితముగా ఆయన పనులు, ఆయన సేవా కార్యక్రమాలు జరగటానికి మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఎవరు మీలో అన్నాడు. అంటే దావీదు 90 టన్నుల బంగారాన్ని ఎలా ఇచ్చాడో తెలుసా? మనస్ఫూర్తిగా ఇచ్చాడు. తీసుకో నాయన, తీసుకో. ఈ ప్రాణం నీది, ఈ జీవితం నీది, ఈ ప్రకృతి నీది, ఈ ప్రకృతిలో ఉన్న ఖనిజ సంపద నీది, బొగ్గు సంపద నీది, బంగార సంపద నీది, ఖనిజ సంపద నీది, రాగి సంపద నీది, మైనింగ్ సంపద నీది. నువ్వు మాకు ఇచ్చావయ్యా, నీకే మేము భిక్షం వేయట్లేదు, నీది నీకే కొంత ఇస్తున్నాం, మేము వాస్తవంగా నీకేం ఇవ్వలేకపోతున్నాం. మన మనసు చూస్తున్నాడండి. తండ్రి మిఠాయి తీసుకొస్తాడు, తండ్రి అరటిపండు తీసుకొస్తాడు, తండ్రి లడ్డు తీసుకొస్తాడు. ఒరే నాన్న కొంచెం పెట్టవారా అంటాడు. ఎందుకు అడిగాడు తండ్రి? ఎందుకు అడిగాడు? వాడి కోసమే తెచ్చాడు లడ్డు, వాడి కోసమే తెచ్చాడు మిఠాయి. ఎందుకు అడిగాడు? వాడి మనస్సు తెలుసుకోవాలి. వీడు నాకు పెడతాడా పెట్టడా? కాబట్టి పెట్టేవాళ్ళు ఉన్నారు బిడ్డల తండ్రి. తీసుకోండి అండి, మీ నోటికాడు తినలేండి. ఆయన తినడు, లాక్కోడు, తీసుకోడు. మీ మనసు తెలుసుకుంటున్నాడు. దావీదు దేవుని మనసు తెలుసుకున్నాడు. 90 టన్నుల బంగారాన్ని దేవుని సేవకిచ్చాడు. అపోస్తలుడైన పౌలు మృతుల పునరుద్ధానం పొందవలనని తనకు కలిగినదంతా పెంటతో సమానంగా ఎంచుకొని తన ప్రభువు అయిన యేసుక్రీస్తు జ్ఞానము నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకొని దేవుని సేవకిచ్చాడు. ఈరోజు అండి సేవకుడు అల్లడిపోతున్న, ఆకలితో అలవటించిపోతున్న, అనారోగ్యంతో క్షీణించిపోతున్న దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడే తప్ప ఎవరిని ఆశించటం లేదు. కానీ భక్తులు వాళ్ళ కష్టాలు చూడటం లేదు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. బాధపడకండి సేవకులారా. దేవుడు మీ కష్టాన్ని, మీ ఆరోగ్యాన్ని చూస్తాడు. కాకులతో ఆహారం పంపినట్లుగా పంపగలడు. కొద్ది కాలం బ్రతుకుతాం ఈ లోకంలో. దేనికి కక్కుర్తి పడకండి. మీ నీతిని, నిజాయితీని, మీ క్యారెక్టర్ని అమ్ముకోకండి. దేవుని కోసం చక్కగా బ్రతుకుదాం, మంచి మాటలు ప్రకటిద్దాం లోకానికి. ఈ ప్రాణం ప్రభు కోసం పెడదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇంకా కొన్ని మంచి మాటలు మీరు చూస్తే, మంచి మాటలు బైబిల్లో ఉన్నాయండి. అది చెప్పి మరి ముగిస్తాను. ఏమంటే లూకా సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. లూకా గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు కదండి యోర్దాను నది దగ్గరికి. అలా వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్పారండి. లూకా సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. జనులు అడుగుతున్నారు, అయ్యా మరి మమ్మల్ని ఏం చేయమంటారు? బాప్తిసం తీసుకున్న తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు? మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇస్తున్నారు మీరు నీటిలో, ఆ తర్వాత మేము ఏం చేయాలయ్యా అని జనులు అడిగారు. అడిగినప్పుడు ఏమంటున్నాడు అంటే, 2 అంగీలు గలవాడు, ఏమండి 2 అంగీలు గలవాడు ఏదియు లేనివానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడు అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. 2 అంగీలు మీకున్నాయా? ఏమీ లేని వాడు ఉన్నాడండి, వాడికి ఒక అంగీ ఇవ్వండి అంటుందండి బైబిల్. ఇలాంటి బైబిల్ మీద మీరు నోరు పారేసుకుంటారా? ఇలాంటి ఆనిముత్యాలు పలికిన యేసుక్రీస్తుని అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనగలవా? అంటావా? లోక మెరుగిన మరో రూపమా? లేదండి. ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టు అన్నాడు. మంచి మనసు అండి ఇది.
లేనివాడికి నీకు 2 అంగీలు ఉంటే ఒక్క అంగి ఇవ్వు అంటుంది బైబిల్. నేను సంపాదించి ఎందుకు ఇస్తాను అంటావా? అయితే నీ గుణం గుడిసేది అనమాట, మంచిది కాదు. పొరుగువాడిని ప్రేమించే మనస్తత్వం లేదు. తరువాత మరికొందరు అడుగుతున్నారు, సద్దుకయ్యులు సుంకరులు వారు అడుగుతున్నారు. 13వ వచనం, బోధకుడా మేమేమి చెయ్యవలెనని సుంకరులు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఏమంటున్నట్టే, మీకు నిర్ణయింపబడిన దానికంటే, సుంకరులు అంటే ట్యాక్స్, పన్ను వసూలు చేసేవారు, మేమేం చేయమంటావయ్యా బాప్తిసం తీసుకున్న తర్వాత అని అంటే అంటున్నాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. మీ పన్ను ఎంత గవర్నమెంట్ నిర్ణయించిందో అంతే తీసుకోండి, ఎక్కువ వడ్డీ అని ఎక్కువ చలాని అని కట్టి వాళ్ళు ఉసురు పోసుకోకండి అంది. ఇంతకన్నా మంచి మాటలు మరి ఎక్కడ ఉంటాయండి బైబిల్లో తప్ప? చెప్పండి మీరు. సమాజాన్ని సంస్కరించే గ్రంథం అండి ఇది, సంస్కరించే గ్రంథం. ఇంకా మరొక వచనం చూద్దాం. సైనికులు వచ్చారండి. సైనికులతో ఏమంటున్నాడు తెలుసా? మేమేమి చేయవలెనని సైనికులు అడిగారు. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, పోలీసులు, రక్షక భటులు, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, ఇక నుంచి మీరు ఎలా బ్రతకాలంటే, ఒకనాడు ఏదో తప్పు త్రోవ పట్టారు, ఓకే, ఇక నుంచి కరెక్ట్గా మంచి దారిలో నడవండి. మీరు ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టకయు, ఏమియు మీరును వారి దగ్గర నుంచి ఆశించక మీ జీతాలతో తృప్తి పొందండి అన్నాడండి. మీ జీతాలతో తృప్తి పొందండి. సైనికులారా, ఎవరిని మీరు బాధ పెట్టకండి. నీ కేసు నేను డీల్ చేస్తాలే. 1 లక్ష రూపాయలు ఇవ్వగలవా? మర్డర్ చేసావా? నేను రూపం చేస్తాను. అందులో వేలుముద్రలు ఉన్నాయా? మరొకటి చేతికి ఇస్తానులే అనకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. నేరస్తుని నేరస్తునిగా చూపండి, దోషిని దోషిగా చూపండి, నిర్దోషిని నిర్దోషిగా తెలియచేయండి. మనకంటే కుక్క బెటర్ అండి. కుక్క విశ్వాసము గల జంతువు నేరస్తుని మాత్రమే పట్టుకుంటుంది. ఏమండి, మనం దుష్టుడు మంచివాడని, మంచివాడు దుష్టువాడని దుష్టుడని అంటున్నాం మనం. ఎవరిని బాధ పెట్టొద్దు, మీకు కలిగిన జీతాలతో తృప్తి పొందండి, చాలు, తృప్తి పొందండి. ఇంకా మీకు కలిగిన జీతాలు కాకుండా అధికంగా మీరు కావాలి అని మీరు ఆశిస్తే అది ఏ రంగమైనా కావచ్చు, రాజకీయ రంగంలో వెళ్ళి ఆశించడం కావచ్చు, స్మగ్లర్ దగ్గరికి వెళ్ళి ఆశించడం కావచ్చు, మరొకడు న్యాయం తీర్చమని వస్తే వాడి దగ్గర ఆశించడం కావచ్చు, మీ జీతాలతో తృప్తి పొందండి అన్నది బైబిల్. ఎంత మంచి మాటలు చెప్పిందండి బైబిల్. అందుకే నా బైబిల్ వద్దంటున్నారు, నిషేధిస్తున్నారు. ఒరే మనం ఇలా బ్రతకలేవురా బాబో, ఈ బైబిల్ వల్ల మనం బ్రతకలేవు అని అంటారా? ఎందుకండి ఆ ఉత్కృష్టపు బ్రతుకు? బ్రతికిన 4 రోజులైన నీతిగా, బ్రతికిన 4 రోజులైన యథార్థంగా, బ్రతికిన 4 రోజులైన ప్రభు కోసం చక్కగా బ్రతుకుదాం. ఆ ధనవంతుడి మీద వ్యతిరేకం కాదండి యేసుక్రీస్తు. నీకు కలిగినదంతా పేదలకు ఇచ్చినని వెంబడించు అన్నాడు. ఎందుకో తెలుసా? ధనం మీద ఇతనికి మమకారం ఉందా లేదా నా మీద మమకారం ఉందా? దేవుని మీద నిజంగా ఇతనికి మమకారం ఉందా? ధనం మీద ఇతనికి మమకారం ఉందా? ఆలోచించాడు యేసుక్రీస్తు. అర్థమైందా? దేవునికి ఇచ్చి మనం నష్టపోయిన వాడు లేడు ప్రపంచంలో. నష్టపోయిన వాడు ఎవడో లేడు, ఆయనకంటే ఎక్కువే ఉందండి. అంత మాత్రాన ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, మరొక కోణం చూడండి అనకండి. అతని మనస్తత్వం చూశాడు యేసుక్రీస్తు. ఏమండి, బైబిల్లో మత్తయి సువార్త 6లో మంచి మాట ఉందండి. మీ హృదయం ఎక్కడుంటుందంటే ధనం దగ్గరే ఉంటుందన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడండి. ఈ హృదయం దేవుడి దగ్గర కదా ఉండాల్సింది. ఈ హృదయంలో దేవుడు కదా, దేవుడి మాట కదా ఉండవలసింది. ఒకడు సిరికి కానీ, ఒకడు ఏమండి ఒకడు యజమానికి కానీ సిరికి కానీ దాసుడుగా ఉండలేరడు అన్నాడు. ఉంటే సిరికైన దాసుడు కావాలి, లేదంటే యజమానుడికైనా దాసుడు కావాలి. అంటే
దేవునికైనా దాసుడు కావాలి, లేదా సిరికైన దాసుడు కావాలి. మీ ధనం ఎక్కడుండును, మీ హృదయం ఎక్కడుండును అన్నాడు. కానీ ఈ ధనవంతుడు హృదయం తనకు జన్మనిచ్చిన దేవుడి దగ్గర లేదు, కానీ ధనం చుట్టి తిరిగింది అతని హృదయం. అందుకే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఒక గంట బాధపడి ఉంటాడు యేసు చెప్పిన మాటకి. ఇప్పటికి పాతాళంలో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నాడు. ఆ రోజు యేసు చెప్పిన మాటకు బోధపడితే ఈరోజు పాతాళంలో అతను బాధపడేవాడు కాడు. ఒక్క గంట భూమి మీద అతను బాధపడి ఉంటాడు. ఇప్పుడు పాతాళంలో అనుక్షణం బాధపడుతున్నాడు. ధనమును ఆశించి పాడైపోయాడు. తన ఆత్మను నిత్యాగ్ని దండనకు నడిపించుకున్నాడు. కనుక ప్రియులారా, యేసు లోకమెరుగని యేసు మరో రూపంలో ఇది 3వ భాగం. ధనవంతుల వ్యతిరేక కాదు, ధనవంతుల మనసు కూడా మార్చిన గుణవంతుడు. ఈ ధనం శాశ్వతం కాదు. ఈ కిరీటం తరతరాలు ఉండదు. కట్టుకోవడానికి బట్ట, తినటానికి తిండి ఉంటే చాలు ఈ శరీరంలో. ఇకపోతే దేవుని కోసం పరితపించి, దేవుణ్ణి ప్రేమించి, ఉన్నతంగా దేవుని సేవ చేసి మీ తనువును చాలించండి అని చెప్పిన మహానుభావుడు యేసుక్రీస్తు. ఓకేనండి, 4వ భాగంలో మనం కలుసుకుందాం.